తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి నుంచి ప్రారంభించబోతున్నారు. సంగారెడ్డిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో 1,05,00,000 రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. అంబేద్కర్ గ్రౌండ్స్ లో దాదాపు 50,000 మంది ప్రజలు హాజరయ్యేలా సన్నాహాలు చేశారు. గ్రామాల నుంచి బస్సుల ద్వారా భారీ ఎత్తున జన సమీకరణ చేశారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డులలో కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేష్ గౌడ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా నుంచి కొత్త రేషన్ కార్డులను ప్రారంభిస్తున్నారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగానే స్మార్ట్ రేషన్ కార్డులను అయితే ప్రారంభిస్తారు. దాదాపు తెలంగాణలోని 1,05,00,000 మందికి అయితే కొత్త రేషన్ కార్డులు రానున్నాయి. ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే చాలా రకాలైన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే ఆధునిక టెక్నాలజీకి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. స్మార్ట్ రేషన్ కార్డు పొందేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. మనం ఇప్పుడు అంబేద్కర్ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ విజువల్స్ చూడవచ్చు. ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా భారీగా తరలి వస్తున్నారు. ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డు పైన ఆసక్తి ఉందో, గత బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఎలాంటి రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో చాలా మంది నిరుత్సాహంగా ఉన్నారు. అయితే గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పింది. అయితే గత 6 నెలలుగా నిరంతరంగా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కొత్తగా రేషన్ కార్డులు ఎవరైతే లేని వారో వాళ్ళు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించింది. అయితే గత 2 దశాబ్దాల కాలానికి పైగా రేషన్ కార్డు లేని వారికి ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఈ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు సంగారెడ్డిలో. సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో ఉన్నాం. అంబేద్కర్ స్టేడియంలో దాదాపు 50,000 మంది ప్రజలు కూర్చునే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్పి ఇప్పటికే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారు. ఆ వర్షం పడినా కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే చేశారు. కుర్చీలు కావచ్చు, ఇతర సామాగ్రి కూడా ఇప్పుడే తరలించారు. పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియం వద్ద పూర్తిగా ఎవరైతే ఇక్కడ ఉంటారో ప్రజలు, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐఐటి హైదరాబాద్కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. ఆ హెలిప్యాడ్ నుంచి ఇక్కడికి ఈ ఏదైతే సభస్థలి ఉంటుందో అంబేద్కర్ స్టేడియానికి మధ్య వాహనాలపై వస్తారని చెప్తున్నారు. దానిలో భాగంగానే ఐబీ చౌరస్తా వద్ద 2 విగ్రహాలు కూడా ఆవిష్కరిస్తారు. ముఖ్యంగా నెహ్రూ, రాజీవ్ గాంధీకి సంబంధించిన 2 విగ్రహాలు ఇప్పటికీ ఏర్పాటు చేశారు ఐబీ చౌరస్తా వద్ద. అక్కడ 2 విగ్రహాలు ఆవిష్కరించిన తర్వాత ముఖ్యమంత్రి ఈ సభాస్థలికి చేరుకుంటారు. సభాస్థలికి చేరుకున్న తర్వాత స్మార్ట్ రేషన్ కార్డులను అయితే ప్రారంభిస్తారు. మంత్రులు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఈ కార్యక్రమానికి ముందు ఏర్పాట్లు అయితే సమీక్షిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించడంతో ప్రజల్లో నూతన ఉత్సాహం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అనేక విధాలుగా లబ్ధి జరుగుతుందని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి ప్రజలకు అవగాహన కూడా కల్పించారు. ఎవరైతే రేషన్ కార్డు లేని వారికి కూడా కొత్త రేషన్ కార్డులు వస్తాయని చెప్తున్నారు. దిగులు చెందాల్సిన అవసరం లేదు. తమ ప్రభుత్వంలో రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతుంది. అర్హులైన వారికి మాత్రమే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సంగారెడ్డికి సంబంధించి ఈ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహిస్తున్న నేపథ్యంలో భద్రత కూడా కట్టుదిట్టం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సంగారెడ్డి చుట్టుపక్కల గ్రామాలతో పాటు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు, ఇతర నియోజకవర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి అయితే తరలి వస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏవైతే మౌలిక వస్తువులు ఉంటాయో అవి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ యూసఫ్తో నగేష్, జీనస్, సంగారెడ్డి.